నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి మాసం 2025లో మనకి మొదటి పక్షం గ్రహస్థితి ఎలా ఉంది, ఫిబ్రవరిలో మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అంటే వృషభ రాశిలో గురువు యథాతథం, అలాగే మనకి మిథునంలో కుజుడున్నాడు, కేతువు కన్యలో, అలాగే రాహువు మీనంలో కనిపిస్తారు. ఇక మరి కుంభంలో మనకి అంటే మకరంలో రవి బుధుడు ఉన్నారు. వీరిద్దరూ చివరిలో అంటే ఈ పక్షం యొక్క చివరిలో 12వ తారీఖు బుధుడు మారుతూ ఉన్నాడు, 13వ తారీఖు మరి రవి మారుతూ ఉన్నాడు. ఇది కాకుండా శుక్రుడు మీనంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఇక చంద్రుడు ఎలాగూ శనితో పాటు కలిసి కుంభంలో ఉన్నాడు. అక్కడే మనకు అంటే ఈ చిన్న స్థితి గతుల్లో పక్షంలో చివరిలో ఈ 2 గ్రహాలు మారడం అనేటువంటిది కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరి మాసం మొదటి పక్షానికి మన గ్రహస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని మార్పులు, రవి బుధుడు మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది అని చూసినట్టయితే వీరికి మరి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి దాదాపు 13 వరకు మనకి మకరంలో ఉండి ఆ తర్వాత అంటే 14 నుండి కుంభంలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే కనుక కొద్దిగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా లేదు, మనకున్నటువంటి డబ్బుల్ని ఒక్కొక్కసారి మితిమీరిన ఖర్చు చేస్తూ ఉంటాం, అనవసరపు ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఎవరికైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అంటే ఒక అప్పుగా ఇచ్చినా, చేయబదులుగా ఇచ్చినా, లేకపోతే సహాయంగా చేసిన ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా కూడా ఒక లెక్క ఉండాలి దానికి. అది లేకుండా చేస్తే ఈ విషయంలో నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఏదైనా మనం కొన్ని విషయాల్లో కొత్తగా అగ్రిమెంట్స్, అది ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదో ఒక ఫ్లాట్ తీసుకున్నాం, లేదా వ్యాపారం కోసం ఒక ప్లేస్ తీసుకున్నాం, వీటిలో అగ్రిమెంట్స్ రాసుకుంటాం కదా. ఈ అగ్రిమెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే ఇందులో ఒక ప్లస్ అండ్ మైనస్ కూడా ఉందండి. ఈ కొత్త అగ్రిమెంట్స్ తీసుకునేటప్పుడు ఇప్పటి వరకు మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ అగ్రిమెంట్స్ అసలు ముందు కదిలినట్టే ఉండవు, కానీ ఇప్పుడు ముందు కదులుతాయి. కానీ అంటే ఆ అగ్రిమెంట్స్ వాళ్ళు ముందుకు రావడం, అప్రోచ్ అవ్వడం ఇదంతా బాగుంటుంది. కానీ వాటిలో డబ్బు ఇచ్చి పుచ్చుకునే దగ్గర జాగ్రత్తగా సరిగ్గా ఒక పద్ధతిలో చేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక వృత్తి ఎలా ఉంటుందంటే మంచిగా యోగించే సమయం ఇది. వ్యాపారం యోగించే సమయం అంటే మీరు చేస్తున్నటువంటి ఏదైనా మీ వృత్తి విద్యల్లో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారు రకరకాలుగా, అలా కాదు ఉద్యోగం చేసుకుంటారు, వ్యాపారాలు, ఈ 3 ఎవరి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మాత్రం చక్కగా ఇప్పటి వరకు ఏదో స్తబ్దంగా ఉన్నటువంటి స్థితి నుండి మంచిగా యోగించేటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే దాంట్లో అభివృద్ధి కనిపిస్తుంది, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి, వృత్తిలో ప్రమోషన్స్ కనిపిస్తాయి. అంటే వృత్తి అంటేనేమో మన చేతి వృత్తులు అనేదే కాదు, రకరకాలుగా ఉంటాయి. వాటిల్లో ఏది చేస్తున్నా కూడా కొంత మనకు బెనిఫిషియల్గా వాటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కొన్ని అయితే ఒక్కొక్కసారి వృత్తిలో కొంత మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు వస్తాయి మార్పులు అంటే వృత్తికారకుడు శుక్రుడు. మరి శుక్రుడు ఏం చేశాడు, రాహుతో ఉన్నాడు. ఈ కలయిక వల్ల కొన్ని మార్పులు అంటే నిన్న మొన్నటి వరకు నేను ఏదో ఈ బిజినెస్ చేశానండి, అదంతా అనిపించలేదు, నాకెందుకో ఈ పక్క వాళ్ళు చేస్తుంది చూశాను, అది బాగుంది అని అంటూ వృత్తులు మార్చేస్తుంటారు కదా. అలా వృత్తి మారేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనా మనం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే అందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా
సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి, చక్కగా కలిసి వస్తుంది. రెండవది ఏదేమన్నా సరే ఇష్టదేవత ఆరాధన కూడా తప్పనిసరిగా నవగ్రహాల్లో సూర్యుడిని ఎంచుకొని మనం సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయం వినడం చేసినప్పటికి కూడా మీ ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవులు ఎవరైతే ఉన్నారో వారి ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేసినట్టయితే అంత సుఖంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికి కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికి కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.